హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడివాడ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న బోర్ వేసినాం అన్నమాట. బోర్ వేసి కేసింగ్ దించేసి ఫ్లషింగ్ చేసి వెళ్ళిపోతే సడన్ తర్వాత పంప్ టెస్టింగ్ వాళ్ళు వచ్చి పంప్ టెస్టింగ్ చేసి దీంట్లో వాటర్ లేవు, ఒక డ్రమ్ నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. సరే ఇదేందిరా ఒక డ్రమ్ నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి నేనైతే కొంచెం టెన్షన్ తీసుకున్నా. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి కేసింగ్ చేసినాం, డ్రిల్లింగ్ చేసినాం, ఆ బోల్ట్ అంతా డీజిల్ యూజ్ చేసినాం, దానికి నీళ్ళు రావట్లేదు అంటారు, ఒక డ్రమ్ రావడం ఏందబ్బా అని నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నా. అట్లానే టెన్షన్ పడినా అనమాట. ఎందుకంటే ఏదైనా డబ్బులతో కూడిందే కదా, ఎవరి డబ్బులైనా ఒకటే అని చెప్పేసి నేను ఆ రోజు నైట్ మొత్తం ఇక అదే ఆలోచనలో ఉన్నా, నీళ్ళు రాకపోవడం ఏందని చెప్పేసి. అయితే ఇప్పుడు వచ్చి ఫ్లషింగ్ చేస్తే వాటర్ చూడండి ఎట్లా వస్తున్నాయో. దీంట్లో ఎవరన్నా ఒక డ్రమ్ నీళ్ళు వచ్చినాయి అంటే ఎవరన్నా నమ్ముతారా? మీరే చూసి మీరే చెప్పండి ఏమనుకుంటారా. ఈ బోరే ఫ్రెండ్స్, మనకి వాటర్ రావట్లేదు, ఒకటే డ్రమ్ వచ్చినాయి అని చెప్పేసి మనకి కంప్లైంట్ చేశారనమాట. ఇక నాకు నైట్ అయితే మొత్తం దీని గురించే ఆలోచిస్తూ ఉన్నాను. నిద్ర కూడా జరిగి పట్టలేదు, నీళ్ళు రాకపోవడం ఏందబ్బా అని చెప్పేసి. పంప్ టెస్టింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా రికవరీ తక్కువ ఉన్న బోర్లు ఏంటంటే మనం గేట్ వాల్ పెట్టుకోవాలి. గేట్ వాల్ పెట్టుకుని పంప్ టెస్ట్ చేస్తే గ్యాప్లు ఓపెన్ అవుతాయి అనమాట. అప్పుడు ఒక్కొక్కసారి ఒక బోర్ ఏంటంటే గ్యాప్ ఓపెన్ అవ్వక వాటరు తొందరగా అయిపోతాయి అనమాట. మనం ఎదుర అవుటర్ని కొద్దిగా తగ్గించి పెట్టినాం అనుకోండి, వాటర్ పంపింగ్ చేసేటప్పుడు తక్కువగా పెట్టాలన్నమాట. తక్కువగా పెట్టి పంప్ టెస్టింగ్ చేస్తే ఏమవుతుందంటే గ్యాప్లు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వి మనకి వాటర్ అనేది బాగా వస్తుంది అనమాట. చూసిరు కదా, ఆ బోర్లో ఒకటే డ్రమ్ నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పారు అనమాట. చూసిరు కదా మీరు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి అనేది. ఆ ఒక డ్రమ్ నీళ్ళేనా అవన్నీ ఏదన్నది మీరు ఒకసారి నాకైతే కామెంట్లో తెలియజేయండి. ఉంటా, బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.